కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ చేసిన కామెంట్స్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. నాణ్యతా లోపంతో ఉన్న ప్రాజెక్టులో పంపులు ఆన్ చేస్తే ఏమవుతుందో కేటీఆర్ కు తెలీదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంజనీర్ల మాట వినకపోవడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త కూలేశ్వరంగా మారింది. ఇక 9.5 ఏళ్లలో మరి కేటీఆర్ ఏం చేశారని నిలదీశారు. కేసీఆర్ ఫ్యామిలీ కరప్షన్ తోనే కాళేశ్వరానికి ముప్పు ఏర్పడిందంటూ ఆరోపించారు. అవినీతిలో కాళేశ్వరానికి కేసీఆర్ ప్రభుత్వం కూల్చివేస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల నాణ్యత అనుమానాస్పదంగా ఉన్నాయన్న వాస్తవం కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా బ్యారేజీలు నిర్వహించడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనంటూ తెలిపారు. బీఆర్ఎస్ లా మేము హడావిడి నిర్ణయాలు తీసుకోబోమని, త్వరలోనే ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపడతామని చెప్పారు ఆయన. ఇక మరోవైపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పై మండిపడ్డారు మహేష్ గౌడ్. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ ఏజెంట్ గా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీయొద్దని ఎన్డీఎస్సీ అని చెప్పిందన్నారు. ఇది తెలియకుంటే ఈటెల ఢిల్లీకి వెళ్లి మోదీని అడగాలని చెప్పారు.